ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణుని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో భూమి పాపభారంతో నలుగుతున్నది. దుర్మార్గులైన రాక్షసులు, అధర్మం పెరుగుతూ ప్రజలు కష్టాల్లో మునిగిపోయారు. అప్పుడు భూదేవి గోవు రూపంలో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన బాధను విన్నవించింది. బ్రహ్మదేవుడు అంతటా దేవతలతో కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణు భగవాను చిరునవ్వులతో భూమిపై అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి నేను మానవ రూపంలో అవతరిస్తాను అని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని సాక్షాత్కరించాడు. ఆ సమయంలో మధురలో రాజ్యాన్ని కంసుడు ఆక్రమించాడు. అతని చెల్లెలు దేవకి వివాహ సమయంలో ఆకాశవాణి జరిగింది. కంస, నీ చెల్లెలు దేవకి జన్మించే 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు అని. దీన్ని విన్న కంసుడు భయంతో దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను హతమార్చాడు. కాలక్రమంలో దేవకికి 8వ గర్భం వచ్చింది. ఆ రాత్రి అర్ధరాత్రి సమయానికి కారాగారంలో వెలుగు విరాజిల్లింది. చతుర్భుజ రూపంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వసుదేవునితో ఇలా అన్నాడు: నేను ఈ లోకానికి కృష్ణుడిగా అవతరించాను. నన్ను గోకులంలోని నందుని ఇంటికి తీసుకెళ్ళు. యశోదకు పుట్టిన ఆడబిడ్డను ఇక్కడికి తేడు. వసుదేవుడు దివ్యశక్తితో బంధనాల నుండి ముక్తుడై ఆ రాత్రే గోకులం వైపు బయలుదేరాడు. యమునా నది ఉప్పొంగుతున్న శేషనాగు తన ఫణాలతో కప్పి కృష్ణుని రక్షించాడు. యశోద మందిరంలో నిద్రిస్తున్న బిడ్డను తీసుకొని కృష్ణుని అక్కడ ఉంచి ఆ ఆడబిడ్డను తిరిగి మధురకు తీసుకువచ్చాడు. ఆ ఆడబిడ్డ దుర్గామాత రూపంలో ప్రత్యక్షమై, నిన్ను సంహరించేది ఇప్పటికే మరో చోట జన్మించాడే ఓ కంస అని చెప్పి అంతర్ధానమైంది. ఇలా భూమిపై అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ జన్మరహస్యం దైవ సంకల్పం, భక్తి, ధర్మ పరిరక్షణ లక్ష్యాన్ని ప్రతిఫలిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.